దయచేసి వినండి. రైలు నంబర్ 1254 సిల్చార్. అరే బాబు నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతంగా ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఈరోజు అయితే బాగా ఎట్లా ఉందంటే రష్ ఈ రైల్వే స్టేషన్లో. ఎందుకంటే ఈ రష్ కారణం ఏంటంటే రేపు ఒక్కరోజు గ్యాప్ ఎల్లుండు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అయితే జరగబోతున్నాయి. ప్రచారం గడువు కూడా ఈరోజుతో ముగుసుకుంటుంది కాబట్టి సో ఎల్లుండి నుంచి ఎలక్షన్, రేపు ఒక్కరోజు గ్యాప్. హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వ్యక్తులు ఎంతమంది అయితే హైదరాబాద్లో ఉన్నారు అంతమంది ఆల్మోస్ట్ ఒక 60% అయితే ఈరోజు అయితే ట్రైన్లో ఈరోజు అయితే ఆ ట్రైన్స్లో అయితే ప్రయాణం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ట్రైన్ ఫుల్ అయిపోవడం జరిగింది. అసలు రష్ ఎలా ఉందంటే ఎండలను లెక్క చేయకుండా ఆ పైన ఎండ బగబగ మండుతున్నా సరే ఆ ఎండని లెక్క చేయకుండా దాదాపు వేల సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఫుల్ అయిపోతుంది. సో ఇక్కడున్న ప్రజలను ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఎంతమంది ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాము, రండి. సో హాయ్ బ్రో, చెప్పన్నా. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? వైజాగ్ వెళ్ళాలన్నా మేము. ఇంత బాగా ఎండ వస్తుంది, మరి ఎండ వస్తుందంటే మరి ఎలక్షన్కి వెళ్ళాలి కదా. టికెట్లు అవి ఖాళీ లేవు. జనరల్ టికెట్ కోసం వచ్చాము, ఆర్ఏసీ కోసం వచ్చాము. ఎక్కడ చూసినా ఖాళీ లేవు. మరి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఫ్యామిలీతో ఉన్నాము. టికెట్లకి ఎంత ఖర్చు అవుతుంది సుమారు టికెట్లకి అయితే మ్యాక్సిమమ్ ఫ్యామిలీకి మామూలు స్లీపర్ అయితే 1200 అవుతుంది ముగ్గురికి. అదే మామూలు ఏసీ అనుకో ఒక 2500 నుంచి 3000 వరకు అవుతుంది. ఎలక్షన్ అంటే మీకు ఇష్టం? ఎందుకంటే ఇంత ఎండ వస్తున్నా సరే మీరు ఆంధ్రాకి వెళ్తున్నారంటే మామూలు విషయం కాదు. అట్లాగా వెళ్ళాలన్నా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి మేము. అది పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలా? ఎటు అయిపోతున్నారు? పవన్ కళ్యాణ్కి అయిపోతున్నాము. వైజాగ్లో ఎక్కడ మీరు? వైజాగ్లో పరవాడ పందిత్ నియోజకవర్గం. జనసేనకు వచ్చింది ఇప్పుడు. జనసేనకు వచ్చింది పంచకాల రమేష్ బాబు. ఇది జనసేనకి ఓటు అయిపోతున్నారు అక్కడ. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఎలక్షన్ ఇంటికి వెళ్తున్నావా? అవును బ్రో. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? బద్వేల్, కడప డిస్టిక్. ఓకే. ఎవరు గెలబోతున్నారంటే సార్ ఇక్కడ? ఏమో తెలియదు బ్రో, ఎలక్షన్స్ జరిగితే కానీ చెప్పలేము కదా. మీ ఓటు ఎటేస్తారు? అది అప్పుడు డిసైడ్ అవుతా. లేదా కాంపిటీషన్ ఏం లేదు. ఇప్పుడు మా సైడ్ పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు కదా, అందుకు నేను ఆలోచిస్తున్నాను అనమాట. టీడీపీకి ఎస్. పార్టీకి వేస్తావు ఇప్పుడు? టీడీపీ ఆర్ అదర్ పార్టీ, లేకపోతే ఇండిపెండెంట్ ఎవరు నిలబడితే వాళ్ళకి వేస్తా. టీడీపీకి వేస్తావు? లేదు, ఇండిపెండెంట్ గా కొత్తగా వచ్చింటారు కదా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అనమాట. అంటే మనలాంటి యూత్ ఎవరో ఒకరు నిలబడింటారు కదా, దానికోసం అనమాట. ఆల్ ది బెస్ట్. వీలైతే నేను ఒక పార్టీ పెడదాం అనుకుంటాను బ్రో. ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి. ఎలక్షన్ ఓటు జనసేన. ఎందుకు జనసేన? ఏం అవసరం లేదు, ఒకరిని చూసినాం, ఈ తూరు జనసేన చూద్దాం. అంటే ఇంత ఎండలో వెళ్తున్నారు పిల్లల్ని వేసుకొని, మీకు అనిపించలేదా? ఏం పర్వాలేదు, అట్లా పోవాల్సిన తప్పదు కదా. చూసాం కదా, ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా పిల్లల్ని వేసుకొని ట్రైన్లో వెళ్తున్నారంటే మామూలు విషయం కాదు. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నారు ఎండలో? విజయవాడ వెళ్తున్నా ఎలక్షన్ కి. ఓటు పోతున్నారంటారు? తెలుగుదేశానికి వేస్తా. అంత కాన్ఫిడెన్స్? అంతే, చంద్రన్న గెలిపియాలి. మా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. జగనన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అందుకే చంద్రన్న కాపాడడానికి వెళ్తున్నా. చూసాం కదా, మన సార్ కూడా ఇంత ఎండను లెక్క చేయకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్లోకి వెళ్తున్నారు ఎలక్షన్ కోసం. సో ఇంకా చాలా మంది అడిగే ప్రయత్నం చేద్దాం, రండి. ఎందుకు ఓట్లు వేయడానికి? ఇంత ఎండలో ఓట్లు వేస్తావు వెళ్ళి? మరి చేస్తాము, వెయ్యాలా, తప్పదు. అంటే మీరు హైదరాబాద్ లో ఉంటారు, మీ వాళ్ళందరూ? ఎవరే, మా ఆయన, నేను, మా బాబు, అంతే మా ఫ్యామిలీ. ఏటేస్తారు ఓటు మరి? సరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
చెప్పండి ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న మీ ఆంధ్రప్రదేశ్ లో భయపడ మాకు చెప్పండి ఎటు ఉంది ముగ్గు? మా బావగారు వాళ్ళు ఎటేస్తే అటు వేస్తాం. తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం? ఉమ్. ఉంటది కదా, ఎందుకు? అవేం లేదు కానీ మాకు ఎప్పటి నుంచి అదే అలవాటు. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ బ్రో, ఆయన ఎక్కడి నుంచి? కొల్తూరు నుంచి అన్న. గుంటూరు. ఎందుకు ఆంధ్రాకి వెళ్తున్నారు ఈ టైంలో ఎండలో? మా జగనన్నకి ఓట్లు వేయడానికి వెళ్తున్నా. ఎందుకు జగన్ అన్న? జగనన్న మాకు పింఛన్ గానీ, అమ్మఒడి గానీ, రైతు భరోసా గానీ ఏదైనా మొత్తంగా బయటకు పోకుండా ఇంట్లో పెట్టి మొత్తం ఓట్లు గానీ మొత్తం అన్ని చేస్తాను. నీకు అమ్మఒడి వచ్చింది ఇప్పుడు? అమ్మఒడి వచ్చింది. ఏంటో ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేను మేస్త్రి పని చేస్తా ఉంటాను. అమ్మఒడి పనికి రాదు నీకు. నెక్స్ట్ పింఛన్ వచ్చింది ఇప్పుడు నీకు? పింఛన్ నాకు రాదు కానీ పింఛన్ వచ్చి పనికి రాదు. నెక్స్ట్ నెక్స్ట్ నేను ఆటో తోలుతా. 10,000 రూపాయలు పైసలు వేస్తాను నాకు సంవత్సరానికి. అక్కడ ఆటో ఉంది నాకు, ఆటో తోలుతా, లైసెన్స్ ఉంది. 10,000 రూపాయలు పైసలు వేస్తాడు జగనన్న. నెక్స్ట్ కుర్రోళ్ళకి జాబులు లేవు, జాబులు లేక హైదరాబాద్ వచ్చి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ సంగతి ఏంటంటారు? 90% జగనన్న జాబులు మొత్తం ఇస్తూనే ఉండు. ఎవరికి ఇచ్చారు చెప్తాను. ఇప్పుడు వాలంటీర్లు కానీ, ఏదైనా అంగన్వాడి కానీ, వాలంటీర్ జాబా? వాలంటీర్ పక్కా మొత్తం జగన్ అయితే ఇబ్బంది లేదు, మంచిగా చేస్తుండు. నెక్స్ట్ కూడా మేము వేయబోయేది జగనానికి ఓటు. ఇంత అండ లెక్క చేయకుండా వెళ్తున్నావు కదా? లెక్క అంటే మా సీఎం మాకు కావాలి, మేము జగనానికి ఓటు వేయడానికి మేము వెళ్తున్నాం. మరి అది థ్యాంక్ యూ బ్రో. ఏం కదా అన్న నమస్తే అన్న. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఎండలో? కర్నూలు డిస్టిక్, రాయలసీమ. ఎందుకు ఆంధ్ర వెళ్ళేది? ఎలక్షన్ కదా, ఓటేయడానికి వెళ్తున్నా. అంటే హైదరాబాద్ మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఒకసారి ఆంధ్ర వాళ్ళు మన హైదరాబాద్ వదిలిపెట్టి ఆంధ్రాకి వెళ్తుంటే ఒకసారి హైదరాబాద్ ఖాళీ అయిపోదా? అలా అయిపోతుంది అంటే ఇప్పుడు ఎలక్షన్ కదా, ఎలక్షన్ ఓటే కంపల్సరీ వేయాలి కదా ఊర్లో. సో ఎవరికి అయిపోతున్నారు ఈసారి? జగనే కంపల్సరీ. ఎందుకంటే మాకు మంచి చేశాడు జగన్. జగన్ అయిపోతే ఇంకా ఎవరికి చేస్తాం చెప్పు. ఇంకా మంచి అంటే ఏ విధంగా మంచి అంటే ఇంకా ఊర్లో అంతా మంచి చేశాడు. అమ్మఒడి, పింఛన్లు, ముసలాళ్ళకు అంటే పంచాయత్ ఆఫీస్ కాటికి పింఛన్ తీసుకోకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్ని పెట్టి మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళకుండా ఇంటికాడికే బియ్యం వస్తున్నాయి. అన్నీ మంచిగా చేస్తున్నారు ఆయన. అది థ్యాంక్ యూ అన్న. సో అన్న నమస్తే అన్న. ఊరికి వెళ్తున్నారా? ఊరికి వెళ్తాను. ఏంది ఇంత ఎండలో ఊరికింది? జగన్ ఓట్లు వేయడానికి పోతున్నాం. జగన్కి ఓట్లు వేయడానికి పోతున్నాం. జగన్ ఓట్లు వేయడానికి పోతున్నాం. ఎందుకు జగన్? జగన్ మాకు బాగా చేస్తాడని మేలు, అందుకని జగన్ కోసం పోతున్నాం. వ్యతిరేకంగా చెప్తున్నారా లేకపోతే అట్లా చెప్తున్నారు? మంచిగానే చెబుతున్నాం. జగన్ ఓట్లు వేయడానికి పోతున్నాం. మేము జగన్కి వేసేది. టీడీపీ వస్తుంటారు ఈసారి. చెప్పుకోవడానికి అందరూ అట్లాగే చెప్తారు, వచ్చేది జగన్. అది ఇంత ఎండలో వెళ్తున్నారు కదా ఎట్లా? ఎట్లా అంటే అభిమానం అలాంటిది మాకు. అట్లా అభిమానం మాకు బాగా, జగన్ అంటే అభిమానం, అందుకని పోతున్నాం మేము. అది. సో హాయ్ బ్రో, ఎక్కడికి వెళ్తున్నావు? విజయనగరం. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటన్నా? ఇంత బాగా ఎండ వస్తుంది కదా బయట, ఎందుకు విజయనగరం వెళ్తున్నావు అంటున్నా? ఎలక్షన్కి. పండగలు ఇంటికి వెళ్తావా? లేదు, పండగలకి వెళ్తావు కానీ ఎలక్షన్కి అయితే ఇంటికి వెళ్తావు. తప్పదు కదా మరి. సో ఈసారి ఏ పార్టీకి మీరు ఓటు అయిపోతున్నారు? జనసేన. ఎందుకు జనసేన? పొత్తులో భాగంగా జనసేనకి వేస్తాను. మా నెల్లిమేల కాన్స్టిట్యున్సీ మాది. నాగమాదేవి గారా? అవును. మీరైతే జనసేనకి వేస్తారు? అవును. ఇంకా మీ ఊరిలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చాలా మంది ఉన్నారు, వస్తారు, వెళ్ళిపోయారు చాలా మంది. మేము ప్రిపరేషన్లో ఉండడం వల్ల స్టూడెంట్స్ మేము లేట్ అయ్యాం. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? నెల్లూరు. ఈ ఎండలో ఎందుకు వెళ్తున్నారు నెల్లూరు? ఓట్లకి, ఎలక్షన్. ఓకే, ఈసారి ఆ ఓటు వేస్తున్నారు కదా, ఏ పార్టీ గెలవబోతుందని మీ ఉద్దేశం? అది పర్సనల్ ఎట్లా చెప్తాం. మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు? ఇట్లా ఏ పార్టీ గెలవబోతున్నారు? టీడీపీ. ఎందుకు టీడీపీ అంటున్నారు? వ్యతిరేకత. జగన్ పాలనలో ఏమో మీకు డెవలప్మెంట్ ఏం కనపడలేదు అక్కడ? మెయిన్ డెవలప్మెంట్ లేదు. మీరు హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2010 15 years అయిపోయింది. ఇక్కడే ఉంటుంది. మీ ఓటు కూడా టీడీపీ. థ్యాంక్ యూ బ్రో. మాది రాజమండ్రి. మీ రాజమండ్రియా? సో ఇప్పుడు ఎందుకు ఈ ఎండ, ఇంత ఎండలో మీరు వెళ్తున్నారు అక్కడికి? ఓటు వేయడానికి. ఓకే, ఈసారి అక్కడ ఏ పార్టీ గెలవబోతున్నారు అనుకుంటున్నారు? చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు? చంద్రబాబు అయితే బాగుంటుందని. జగన్ అయితే? జగన్ అయితే ఇంకా అంతే, అందరికీ చేయడు కదా, అందుకని అంతే. మీరమ్మా, మీరెక్కడ? అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు? ఆంధ్రాకి వెళ్తున్నాం. సామర్లకోట. సామర్లకోట.
ఓకే, ఎందుకు ఎందుకు వెళ్తున్నారా? ఓటు కోసం ఇంత ఎండలో ఓటు అయినాక వెళ్తుంది. ఏ పార్టీకి వెళ్ళబోతుందంటారు రిజల్ట్? చెప్పండి, పర్లేదు, ఏం కాదు, చెప్పండి. ఏంటి చెప్పండి, ఏ పార్టీకి వెళ్ళబోతుందంటారు? ఏ పార్టీ అని ఏం చెప్తాం మేము, ఏం చెప్పలేం కదా. మీరేటేస్తారు ఓటు? మా జగన్కే. నువ్వేటేస్తావు? ఇటు ఒకటి షర్ట్ రైట్ నువ్వేటేస్తావు? ఓటు గ్లాస్ అన్న, నమస్తే అన్న. యాడికి ఇంత ఎండలో వెళ్తున్నారు? ఆడికి ఆంధ్ర వెళ్తున్నామండి. ఎందుకు ఆంధ్ర? ఓటేనాకి పండగలకి ఇంటికి వెళ్తారు మీరు? పండుగకి వెళ్తామండి. ఓటు వేయడానికి ఇంటికి వెళ్తున్నారు. సో ఈసారి ఇంటికి వెళ్తున్నారు కదా, ఏ పార్టీకి వెళ్ళబోతున్నా ఆంధ్రాలో? ఏమో సార్ చెప్పలేం కదండి, 3 పార్టీలు ఒకలాగా ఉన్నాయి. మీ ఉద్దేశం ప్రకారం ఏది గెలిచింది అంటారు? ఏమో సార్, మీ ఉద్దేశం? నా ఉద్దేశం మరి కాంగ్రెస్ వద్దామండి. అదండి. మీరు ఓటు ఎటు వేస్తారు మరి? నేను జగన్ గారికి వస్తాను. జగన్ గారికి వస్తాను. జనసేన. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడికి వెళ్తున్నారు? ఆంధ్ర. ఇంత ఎండలో ఎందుకు బ్రో ఆంధ్ర? ఓటేయాలేదు, గవర్నమెంట్ మారాలి అంతే. గవర్నమెంట్ మారాలా? సో ఎవరు గెలబోతున్నారంటారు సరే? పవన్ కళ్యాణ్. కూటమి. ఎందుకు కూటమి? అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి మేము బతకం కదా, అందుకని గవర్నమెంట్ మారాలి, కూటమి రావాలి. జగన్ అభివృద్ధి చేశారని అంటున్నారు కదా. చేయలేదు కదా, ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం? లేదు. చాలా మందికి పింఛన్లు ఇవ్వడం కానీ, లేకపోతే అమ్మఒడి ఇవ్వడం కానీ, అలాంటి చాలా చేశారంట. ఇస్తున్నారు అంతే కదా, జనాల దగ్గర తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారు అంతే, వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. సో ఇంత ఎండలో మీరు బయలుదేరి గవర్నమెంట్ మార్చాలి వెళ్ళి. అంతే అంతే. చూసాం కదా ఈ అన్న ఇంత ఎండలో వెళ్ళి గవర్నమెంట్ మార్చాలంట, ఓటేయడానికి వెళ్తున్నాడు. థ్యాంక్ యూ బ్రో. సో హాయ్ హాయ్నా, ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం. ఎందుకు శ్రీకాకుళం ఈ టైంలో? ఎలక్షన్కి మా చంద్రబాబు నాయుడు గెలిపించాలా. అంటే ఎవరు గెలుస్తారు సార్ ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు అంటారు? మంచిదే, మంచి పనులు చేస్తాడు. జగన్ చేయట్లేదా? చేయట్లే. దేనికంటే అన్ని చెప్పలేములే. చంద్రబాబు అయితే ఓటేస్తారు. ఓటేస్తాం. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో? ఆంధ్ర పిఠాపురం. పిఠాపురం వెళ్తున్నారా? ఇంత ఎండలో పిఠాపురం ఎందుకు? ఎలక్షన్ గా ఎవరు ఓటైపోతున్నారు? ఎవరికోగలకి వాళ్ళకి వీళ్ళకే నేను చెప్పకూడదు. సరే ఏ పార్టీ వచ్చింది అంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారని అనుకుంటున్నాను పక్కాగా. ఇంత ఎండలో పిఠాపురం పోవడానికి ఎందుకు కారణం? అందుకే. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తుంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారని అనుకుంటున్నాం. మరి ఈ చుట్టూ మరి రెండోసారి కదా ఇది. కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారు. చంద్రబాబు వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తారంటారు. ఇంకా ఎవరు వెళ్తున్నారు మీ ఊరు తరపు నుంచి? మా చిన్నాన్న గారు మేము నేను 10 మంది వెళ్తున్నాం. 10 మంది వెళ్తున్నారా? 10 మంది పిఠాపురమే. మొత్తం సమాధానం చెప్తారు అంతా. పిఠాపురం మేము. చూసాం కదా పిఠాపురంలో దాదాపు ఒక 10 మంది పైగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఓటేయడానికి వెళ్తున్నారు ఇంత ఎండలో. సో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓటేయడానికి వెళ్తున్నాను నేను కూడా. అక్కడ ఓటు ఎక్కడ మీది? నాది రాజమండ్రి. ఓకే, రాజమండ్రిలో సార్ ఎవరు వస్తారంటారు? నేను టీడీపీ వస్తాను అనుకుంటున్నాను. ఎందుకు అందరు టీడీపీ అంటున్నారు? ఏమన్నా వ్యతిరేకత ఉంది అక్కడ? లేదు, టీడీపీ వస్తే చంద్రబాబు నాయుడు మంచిగా చేస్తాడు పాలన, అలాగని చెప్పేసి నేనేమో పవన్ ఫ్యాన్ని. పవనానికి వేయాలనిపిస్తుంది, నాకు టీడీపీ ఎక్కువ. టీడీపీకి అయితే వేస్తారు ఓటు. సో టీడీపీకి అయితే వేయడానికి వెళ్తున్నారు ఇప్పుడు ఎండలో. వెళ్తున్నా కానీ ఇక్కడ ఇంత క్లౌడ్ లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి అన్న. చెప్తున్నారు కదా, ఇప్పుడు నా ఫోన్ పోయింది, పర్సు పోయింది, 2 పోయింది. ఒక్క జేబులో ఉన్న పైసలు ఇవి తీసుకుని వెళ్తున్నా నేను. ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. ఓకే అన్న. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడికి వెళ్తున్నావు ఎండలో? ఆంధ్ర. ఓకే. ఓటు వేయడానికి వెళ్తున్నావా? సో అంటే మీరందరూ అంటే జాబ్ ఏం చేస్తున్నావా? సాఫ్ట్వేర్. అంటే ఐటీ ఎంప్లాయీస్ లీవ్ పెట్టుకుని వల్ల ఆంధ్రాకి వెళ్తున్నారు. సో ఏ పార్టీని గెలిపిద్దామని వెళ్తున్నారు అందరూ? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. అవును. ఎందుకంత కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద మీకు? ఎందుకంటే ఇప్పుడు 5 yearsగా మాకు రాజధాని లేదు ఏపీలో. ఇప్పుడు కూటమి వస్తే కనుక ఖచ్చితంగా ఫస్ట్ మెయిన్ ప్రధానంగా మాకు రాజధాని మీదే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ఐటీని డెవలప్ చేస్తుంది. దట్స్ వై
అంటే జగన్ గారు పింఛన్లు ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నాడు. అంటే పథకాలు ఇస్తున్నారు, వాలంటరీ వ్యవస్థ బాగుంది. కాకపోతే ఏంటంటే తను రాజధాని మీద ఎంతో కొంత కృషి చేసి ఉంటే అది ఇంకా ప్లస్ అయి ఉండేది ఏపీ పీపుల్కి. కానీ జగన్ గారు మెయిన్ మైనస్ అదే అయిపోయింది. దానివల్ల 5 years లో ఎటువంటి అభివృద్ధి లేదు. అది దట్స్ వై దట్ ఈస్ ద మెయిన్ డ్రా. మీ ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మాది భీమవరం. పవన్ కళ్యాణ్ గారు ఏరియానా? అదే ప్రీవియస్ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు కాదు. ఇప్పుడు పులపర్తి రామాంజనేయుడు. అవును, జనసేన క్యాండిడేట్. జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయంట. అవును, ఖచ్చితంగా ఈ పట్టు కంపల్సరీ గెలుస్తారు. ఎందుకంటే మన జనసేన టీడీపీ సపరేట్గా ఉండడం వల్ల గెలవలేదు. ఇప్పుడు 3 పార్టీలు కలిపి పోటీ చేయడం వల్ల ప్రధానంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కూటమికి భారీ మెజారిటీ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో. సుమారు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు కూటమికి? అది మనం చెప్పలేము. మీ ఎక్స్పెక్టేషన్స్? అది మనం ఏం చెప్పలేం బ్రో. ఓటు అనేది ఎవరు ఎప్పుడు ఎవరికి వేస్తారన్నది ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే గెలిచి అందరికీ మంచి జరగాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ బ్రో. అన్న నమస్తే అన్న. ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో ఎండలో? మేము వెళ్ళది విజయనగరం. యాడికి పిల్లలు వేసుకుని వెళ్తున్నావు? ఓట్లు వేయడానికి. ఓట్లు వేయడానికి పిల్లలు వేసుకుని వెళ్తున్నావా? విజయనగరం వెళ్తున్నామండి ఓట్లు వేయడానికి. సుమారు ఎంతమంది వెళ్తున్నారు మీ ఫ్యామిలీ? ఫ్యామిలీ వెళ్తామండి, మొత్తం 2 పిల్లలు 2 మిస్సెస్ మేము. మీ భార్య భర్త పిల్లలు వెళ్తున్నారు. సో ఈసారి విజయనగరంలో ఏ పార్టీ రాబోతుంది అంటారు? పార్టీ అంటే ఎక్కువ శాతం కూటమి కలిసింది కాబట్టి కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కూటమికి అవకాశాలు ఎక్కువ అంటున్నారు. మరి వైసీపీ అంటే మరి కొంచెం చూడాలంటే ఓవరాల్ అయితే కూటమికి అయితే గెలిచింది అంటారు. సర్వేలు కూడా అన్ని సర్వేలు కూడా కూటమికి ఎక్కువ చెప్తున్నారు. ఓవరాల్ గా కూటమికి గెలిచిందంట విజయనగరంలో. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అమ్మ. నమస్తే అన్న. ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో? మేము వైజాగ్. ఎందుకు వైజాగ్ వెళ్తున్నారు? ఓటుకండి. సో ఓటు వేయడానికి ఇంత ఎండలో బయలుదేరారు కదా, సో ఏ పార్టీకి ఓటు వేయాలని వెళ్తున్నారు? మేమా వైఎస్ తెలుస్తారంటారు ఈసారి? గెలుస్తాడు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో? శ్రీకాకుళం. ఇంత ఎండలో ఎందుకు బయలుదేరుతున్నారు శ్రీకాకుళం? మరి ఓటు వేయాలి కదమ్మా. సో ఓటు వేయడానికి వెళ్తున్నారు కదా, ఏ పార్టీకి ఓటు వేయదలుచుకుంటున్నారు ఈసారి? జీజేపీకి ఎవరికో. జీఏపీ. టీడీపీయా లేకపోతే టీడీపీ? ఎందుకు టీడీపీ? వస్తుంది, ఏమైనా వస్తా కదండి. వైసీపీ ఏం లేదా మీకెళ్ళి? ఏం లేదు. ఇంత ఎండలో టీడీపీకి ఓటు వేయడానికి వెళ్తున్నారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. సో హాయ్ బ్రో. ఎక్కడికి వెళ్తున్నావు? శ్రీకాకుళం. శ్రీకాకుళం ఎందుకు ఈ టైంలో? హాలిడేస్ ఇచ్చారు, వెళ్తున్నాం ఒక విధంగా అంతే. సో ఈసారి ఎలక్షన్ జరుగుతుంది ఆంధ్రాలో, ఏ పార్టీకి గెలిచిద్ది అంటున్నారు? మీరు ఏ పార్టీ ఓటు వేయదలుచుకుంటున్నారు? మ్యాక్సిమం టీడీపీకి వేస్తే బెస్ట్ అనుకుంటాను. ఎందుకు టీడీపీ? ఏమో కొంచెం అంటే స్టూడెంట్స్ గట్ట జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. వైసీపీ ఏం లేదా? నాకు పెద్దగా అనిపించలేదు. మీరైతే టీడీపీకి ఓటు వేయదలుచుకుంటున్నారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఆంధ్ర ఎక్కడికి? ఆంధ్రాలో శ్రీకాకుళం. ఎందుకు శ్రీకాకుళం వెళ్తున్నారు? ఓటు వేయడానికి. సరే, మరి ఈసారి ఓటేస్తున్నారు కదా, ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? అక్కడ ఇన్ఫర్మేషన్ బట్టి అందరూ టీడీపీ అంటారు, ఏం చెప్పలేము. టీడీపీ అయితే అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ ఊహాగానాలు? 50-50 ఛాన్సెస్. ఆల్మోస్ట్ అయితే టీడీపీ ఉన్నాడు. సో ఈసారి అయితే గవర్నమెంట్ మారిది అంటారా? చెప్పలేము, చూడాలి. మీరు ఇద్దరు ఒకటేనా? ఆంధ్ర అంతా. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసాం కదా, ఇప్పుడు మనం సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాం. చాలా మందిని అయితే అడిగాము. అందరూ ఓటు వేయడానికి అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే అందరూ పయనమయ్యారు హైదరాబాద్ నుంచి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కొత్త ఓటర్లు ఉన్నారు, లేదా పాత ఓటర్లు ఉన్నారు. అందరూ వారి పార్టీకి, అదేవిధంగా వాళ్ళ నచ్చిన నేతలకైతే ఓటు వేయడానికి అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఇక్కడ సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో తండోపతండాలుగా జనాలు అయితే తరలి వస్తున్నారు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడానికి. సో ఇక్కడ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళు చేయాల్సిన పని మొత్తం చేస్తూనే ఉన్నారు. అయినా సరే కొంతమంది ఇక్కడ జేబుల్లో ఫోన్లు పోవడం కానీ చోరీలు జరుగుతున్నాయంట. ఓట్లు వేసేది ఏమో కానీ ఇక్కడ చోరీలు అయితే ఎక్కువ జరుగుతున్నాయంట. సో ఫైనల్గా అయితే వారి ప్రాంతాలకి ఓట్లు వేయడానికి అయితే ఫైనల్గా అయితే వారి ప్రాంతాలకి ఓట్లు వేయడానికి అయితే ఆంధ్రప్రదేశ్ అయితే వెళ్తున్నారు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఫైనల్గా కెమెరామెన్ ముఖేష్ గోపి.